ప్రెజెంట్ మనం కొడంగల్‌కి రావడం జరిగింది. సో, కొడంగల్‌కి ఎందుకొచ్చామంటే, కలరి పయట్టు అనేది ఒక ఆర్ట్ ఉంది. మీ అందరికి తెలిసే ఉంటది. నేను మాత్రం 'మనసార' మూవీలో నేను చూడడం జరిగింది. ఇది కేరళకి సంబంధించిన ఆర్ట్ అని చెప్పేసి చాలామంది అంటా ఉంటారు. అట్లాంటిది రమేష్ అనే వ్యక్తి మన తెలంగాణలో అంటే హైదరాబాద్‌లో అదేవిధంగా కొడంగల్‌లో ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. అసలు కలరి పయట్టు అంటే ఏంది మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మీరు చూస్తున్నారు కదా! అక్కడ ట్రైనింగ్ జరుగుతా ఉంది. మనం అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అసలు కలరి పయట్టు అంటే ఏంది? ఎట్లాంటి వెపన్స్ వాడుతా ఉంటారో, అందులో ఉండే మర్మాలేందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వచ్చేయండి. వెళ్ళి పెట్టాలి. ప్రెజెంట్ ఇక్కడ మాత్రం ట్రైనింగ్ జరుగుతుంది. నమస్తే రమేష్ గారు. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే మీ గురించి తెలుసుకున్నా. అసలు కలరి పయట్టు అంటే ఏందో మనం తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. అసలు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రెసెంట్? ప్రజెంట్ ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుందన్న. ఇక్కడ మనది కొడంగల్ లో బ్రాంచ్ ఉంది. ఓకే. మనకు హైదరాబాద్ లో ఎల్బీ నగర్, హైటెక్ సిటీలో అయినా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రస్తుతానికి ట్రైనింగ్ జరుగుతుంది. ఓకే. మేజర్ ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. మెయిన్ గా ఇప్పుడు కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. ఓకే. అంటే కలరి పయట్టు అంటే ఏంది అసలు? యాక్చువల్గా కలరీ పయట్టు అనేది మనకి ఇది మలయాళం వర్డ్. మన కలరీ అంటే ప్లేస్ అన్నమాట. పయట్టు అంటే ఇట్లా మనం నేర్చుకునే విద్యని పయట్టు అంటాం. ఓకే. మనకు ఓవరాల్ గా కలరీ పయట్టు అని అంటే పాఠశాల. ఓకే. యుద్ధం నేర్చుకునే ప్లేస్ ని వన్ ప్లేస్ ఆఫ్ బ్యాటిల్ మీనింగ్ అని చెప్పాలి. ఓకే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు? అంటే మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంది? మెయిన్ ఏంటంటే నేను 2019 ఎండింగ్ లో అట్లా వెళ్ళిన అక్కడికి. నాకు ఆల్మోస్ట్ 4 years కంటిన్యూ ట్రైనింగ్ అక్కడ తీసుకొని ఇక్కడ వచ్చి నేను 2 years అవుతుంది ట్రైనింగ్ ఇవ్వబట్టి. ఇక్కడ మనకు దాదాపు ఒక 80 to 100 స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. కొడంగల్లో మనకి వేరే బ్రాంచ్లలో అయినా మనకి స్టూడెంట్స్ ఉన్నారు. బట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి కొడంగల్. ఓకే. ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో మంచి అంటే మనకి కలరింగ్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరికి తెలుసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ మంది నేర్చుకోవడం జరుగుతుంది.